ఈరోజు వచ్చేసి మన దగ్గర ఉన్న స్టూడెంట్తో బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా ఎలా వేయాలి అనేది క్లాస్ అండి. బ్యాక్ పార్ట్ వేయించుకుంటూ కొత్తగా ఈరోజు వచ్చిన అమ్మాయిని నేను ఎలా నేర్పిస్తున్నాను ఏంటి అనేది చక్కగా చూడండి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గర హాస్టల్ ఉంది, చక్కగా ఇక్కడ ఉండి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు వీళ్ళలాగా నేర్చుకోవచ్చు. మీకు రాదు అనేవాళ్ళు కూడా రావచ్చు, కొంచెం వచ్చు అనేవాళ్ళు కూడా రావచ్చు, కొత్తగా ఇంకేదైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు కూడా రావచ్చు. మీ మైండ్ సెట్కి తగ్గట్టుగా మీరు ఇక్కడ అంతా మీకు పని అనేది ఉంటుంది. చక్కగా వచ్చి నేర్చుకోవాలి అనుకోవాలి అంటే మనం జాయిన్ కావాలి అనుకునే వాళ్ళకి నేను కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో నేను నెంబర్ అనేది పెడతాను. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, మా పిల్లలు డీటెయిల్స్ అనేది చెప్తారు. ఓకేనా? ఈ రోజు వచ్చేసి ఈ అమ్మాయి ఎలా అయితే వేస్తుంది బ్యాక్ పార్ట్ మీరు కూడా అలాగే వేయండి. వీలైతే మళ్ళీ ఇలాగ స్టూడెంట్స్తో నేను ఏం చేస్తానంటే ఫ్రంట్ పార్ట్ కూడా మీకు చూపిస్తాను తర్వాత. ఓకేనా? బ్యాక్ పార్ట్లో ఫస్ట్ మనం ఏం వేయాలో వేయండి అమ్మ. క్రాస్ తీసేయాలి. దేనికి? క్లాత్కి. బ్యాక్ పార్ట్ క్లాత్కి పన్నా క్రాస్ అనేది తీసేసుకోవాలి. తీసేద్దాం. ఓకే, వెరీ గుడ్. తర్వాతకు వచ్చేసి కొంచెం మనం ఖర్చు కలుపుకొని ఒకేసారి గీసుకోవాలి. ఇలా మళ్ళీ వెంటనే తీయకుండా స్కేలు చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నువ్వు టేప్తో వేస్తావా బాడీ మెజర్మెంటు, బ్లౌజ్తో వేస్తావా? టేప్తో వేయాలంటే ఏం చేయాలంటే నడుము కొలత కొలుచుకో. నడుము కొలత చక్కగా ఉక్సు పట్టి ఎంత ఏదో ఉందో కాజల పట్టి వరకు కొలుచుకోవాలి. ఇలా కొలిచిన తర్వాత ఏం చేయాలి ఒకళ్ళు చెప్పండి? 4 భాగాలు చేయాలంటే ఇప్పుడు 31 ఉంది. 31లో 4వ భాగం ఎంత? పై టేప్ అనేది ఇలా చేసుకోండి. మీకు పాయింట్లతో సహా సగానికి చేసుకోండి, అట్లా వచ్చేస్తుంది మీకు. ఓకే, అలా వెరీ గుడ్. ఇలా పాయింట్లతో సహా సగం ఎంత మనకి? మళ్ళీ ఇక్కడికి పట్టేసుకోండి. వాళ్ళకు ఖర్చుతో సహా కొలుచుకున్నా పర్లేదు, ఖర్చు లేకుండా కొలిచినా పర్వాలేదు. ఎంత ఉంది? 13.5 అంటే 14 పెట్టేసే ఇంకా ఖర్చుతో. పైన కొలిచినావు కాబట్టి కింద మనకి కలుపుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా 14కి. ఓకే, ఇదే 14 అట్లా లాస్ట్ గుర్తు పెట్టేసి. ఈ ఖర్చు కాకుండా ఇక్కడ నుంచే కొలవాలరా? దీనికి పెట్టలేదు కదా ఖర్చు. 14 ఖర్చుతోనే పెట్టినవా? ఇక్కడ ఖర్చు వదిలినావు కదా ఇక్కడికి, మరి అంతే కదా. నేను అనేది అదే. ఓకే, కానీ నాకు ఇక్కడ నుంచి మళ్ళీ 14 పెట్టుకో, పైన దాని నుంచే పెట్టుకో. పైనదే లెక్క నీకు. ఇక 14 నువ్వు అక్కడికి అంతే కొలిచినావు కదా, దీన్ని ఎట్లయితే కొలిచినావు అంతే పెట్టుకోవాలి. మళ్ళీ అక్కడ పెట్టేసి బాక్స్ చేసేసి తేడా వచ్చినా పర్లేదు, ఇక్కడ దాకా గీసేసుకో. అట్లా స్ట్రైట్గా పెట్టేసి చేసేసుకో. అలా పెట్టేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే దేనికి పెడుతున్నావు నువ్వు ఏంటి అనేది వాయిస్ గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పెట్టు. వెరీ గుడ్. ఓకే, షోల్డర్ ఇప్పుడు ఏమకి ఎంత పెట్టాలి మనం? నెక్ డీప్ని బట్టి మనం పెట్టేసుకోవాలి. టేప్ ఎట్లా పట్టుకోవాలి? పెట్టేసిన తర్వాత నెక్ వెడల్పు చూసుకోవాలి కదా మనం. ఇది ఎంత పెట్టాలి? ఇక్కడ నుంచి ఇక్కడ నెక్ ఎలా కొలవడం క్రాస్ కదా మనం. డీప్ కూడా ఇలాగే తొడగాలి, ఇలాగే చూసుకోవాలి మనం ఎప్పుడైనా. ఇలా చూసుకుని ఇప్పుడు 2 ఇంచులు పెట్టేసి. ఒకవేళ ఈ 10 ఇంచెస్తో మనం ఒకవేళ ఇప్పుడు 28 ఉంది, మనం ఒకవేళ 38 వాళ్ళకైతే మరి ఎంత పెట్టాలి? కొంచెం పెంచుకోవాలి. అది అందాజ ప్రకారం వీళ్ళు వెడల్పుకున్నదా గోడలు తగ్గించుకోవాలి. ఆ డీప్లో కూడా వెడల్పు గోడలు ఉన్నాయి, కొంచెం వీళ్ళు వెడల్పుగా ఉన్నారు అన్న వాళ్ళకి 1 పాయింట్ 2 పాయింట్ పెంచుకోవాలి. ఈ అవగాహన మనకు ఉండాలి. ఓకేనా? తర్వాతకి షోల్డర్ ఎంత పెట్టాలి?
షోల్డర్ అనేది పెట్టేసి షోల్డర్ అనేది ఎంత ఉంది 2.5 3 పెట్టేసే ఇంకా ఖర్చుతో కలిపి మొత్తం 3 పెట్టు. వెరీ గుడ్. తర్వాతకి చంక కింద భాగం దీంతో కొలిసి పెట్టేసే ఇక. అసలు అయితే ఈ షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టాలి, కానీ కొంతమంది చంక ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది కాబట్టి అలా పెట్టుకుంటే సరిపోద్ది మనకి. ఖర్చు అక్కడ ఖర్చు చూసుకో కరెక్ట్గా ఉందా లేదా, దాటుతుంది కాటు. ఓకే వెరీ గుడ్. తర్వాతకి ఏం చేయాలి, వేసుకోవాలి. ఆమ్ హోల్ వేయాలి, నెక్ కూడా వేయాలి. వేయండి మేడం చెప్తుంటారు, ఆగండి మనం పక్క చెప్తాను. షోల్డర్ 5 పెట్టుకోవచ్చు, చాలకుంటే పెంచుకోవాలి. ఇప్పుడు ఆమె పెరిగింది కాబట్టి మనం దాన్ని చూసుకోవద్దు, ఓకేనా. ఇప్పుడు ఆల్రెడీ ఆడ మనం దీంతో కొలుచుకున్నాం కదా, లేకపోతే ఈ కొలత ఓకే, నీ క్లారిటీ ఉంది. కానీ గీత గీసేసుకో ఇంకా. తర్వాతకి ఈ గీత. తర్వాతకి మెడ ఎలా గీసుకోవాలి, మెడ గీసుకునేటప్పుడు ఇగో ఈ ఎక్కులు తక్కువలు రావద్దు ఎప్పుడైనా. ఈ నెక్స్ట్ టైం ఇవి రావద్దు. మెడ ఎలా గీయాలి చెప్పమ్మా. మెడ మనకి డీప్ కావాలంటే కొంచెం పెంచుకోవాలి. డీపా లేకపోతే రౌండ్ ఎక్కువ, అది క్లారిటీ ఉండాలి. పెంచేసాయి ఇక్కడ పెంచి, ఇక్కడ 2 పెట్టాం కదా, 2.5 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, 2.5 పెట్టుకోవచ్చు. వాళ్ళు తొడిగే విర్త్ని బట్టి ఎంత వెడల్పు తొడుగుతారా అని బట్టి దాన్ని బట్టి మనం పెంచుకోవాలి. 3 ఇష్టం పెట్టు, మనం అయితే కట్ చేయట్లేదులే కానీ పెట్టు, అట్లా ఒక షేప్ వస్తుంది అనమాట. ఇలా పెడితే మంచిగా ఈ హైట్కి పర్సనాలిటీకి బ్రాడ్గా నెక్ మంచిగా వస్తుంది. ఎలా పెట్టుకోవచ్చు. తర్వాత ఆమ్ హోల్ డ్రా చేసి నెక్ డ్రా చేసేస్తే అయిపోతుంది నీ డ్యూటీ. ఇప్పుడు హాఫ్ ఇంచ్ క్రాస్ చేసుకోవాలి. అక్కడ చేయాలా, ఎక్కడ చేయాలి. ఇది రౌండ్ మన డిజైన్ పెట్టుకోవాలంటే ఇలా ఏదైనా చేసి డిజైన్ అంటే పెట్టుకోవచ్చు, కానీ డిజైన్కి హాఫ్ చేసుకొని మనం మార్చుకోవచ్చు. ఇక్కడ అసలు ఎందుకు పెట్టాలి హాఫ్ ఇంచ్, రౌండ్ కోసం హాఫ్ ఇంచ్ అనేది ఏమి లేదు, అంతేమి ఉండదు. మనం చేసుకునే డ్రాని బట్టే రౌండ్ అనేది ఉంటుంది. నువ్వు ఇంచు పెట్టినావు ఇక్కడ, ఇప్పుడు కొంచెం పక్కకు ఉంటారు వాళ్ళకి సోలలాగా వస్తుంది మేడ, అట్లా రావద్దు. మన చేత్తోనే డ్రా చేయాలి, చేత్తో రావాలి. ఎప్పుడైనా మన చేత్తో ట్రైనింగ్ ఉండాలి. ఒకవేళ రాలేదనుకో పేపర్లు ఏం చేయండి అంటే రౌండ్గా కట్ చేయండి. నెక్కుల దగ్గర ఆమ్హోల్ దగ్గర ఫస్ట్ ఈ మణికంఠ అనేది మనకి కట్ చేసేటప్పుడు ఇలా తిరగాలి. ఈ చెయ్యి మొత్తం కొన్నిటి కాడ తిరగాలి, అప్పుడు బాడీ ఇంకొక కాడ తిరగాలి. అంతే, ఈ 3 కలెక్షన్లలో అయిపోవాలి మనకి. చేయండి, కొంచెం నిలబడే వేయండి. అది మంచిగుందమ్మా, రౌండ్ మంచిగుందా లేదా నువ్వే ఒకసారి అది ఎట్లా అమ్మాయికి డ్రాప్ రౌండ్ అనేది ఎట్లనో. వెరీ గుడ్, ఎంత బాగా వచ్చింది చూడు. అది అట్లా వేయాలి, అర్థమైందా. దీన్ని రౌండ్ అంటారు. ఒకవేళ ఈ రెట్టల దగ్గర మనకి కనబడుతుంది వాళ్ళు అనుకునేటప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఇంత పెట్టొద్దు, కొంచెం తగ్గించుకుంటే ఇది ఆటోమేటిక్గా ఇటు జరిగిద్దా జరగదా, అంతే, ఇంకేం లేదు. వెనక రౌండ్ జోలికి మనం పోవద్దు. చూడు ఎంత బాగా గీసినావు రౌండ్, అట్లా గీసుకోవాలి, ఓకేనా. తర్వాత ఆమ్ హోల్ ఎట్లా పెట్టాలి, మీరు గీయండి ఆమ్ హోల్, అతనికి ఇవ్వండి. అందరికి 1 ఇంచ్ పెట్టాలా మేడం, అది క్లారిటీ ఉందిగా, ఓకే. అక్కడ గీసేసిన తర్వాత పైన నుంచి ఎంత పెట్టుకోవాలి, మనం సైడ్ ఎంత పెట్టాలి. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న అడుగుతా, చెప్పండి. ఫస్ట్ నేను అడుగుతా, ఇది ఎవరికి ఇట్లా పెట్టాలి, ఈ ఇంచ్ అనేది ఎవరికి పెట్టాలి మనం. లేదు నేను అడిగింది ఈ ఇంచు గురించి, ఎందుకు పెట్టాలి మనం ఇంచ్ అనేది, దేనికి పెట్టాలి. చంక లోతుగా, దీని ప్రభావం దేని మీద పడుతుంది,
లేదు. మీరు చెప్పండి. వెరీ గుడ్. ఈ డీప్ని బట్టి ఇది ఉంటుంది. మీరు ఆ క్లాస్లో ఇది నేను 10 సార్లు చెప్పిన వినలేదు. అర్థమైందా? వినలేదా? అది అర్థమైందిగా. దీన్ని బట్టి మనం ఇది ఉంటుంది. ఒకవేళ ఇది కొంచెం దిగింది అనుకో, ఒక పాయింట్ మనం లోన పెట్టుకోవాలి. ఇది కొంచెం పెరిగితే ఒక పాయింట్ కిందికి పెట్టుకోవాలి. ఆటోమేటిక్ ఇది పెరుగుతుంది. కానీ మనకు ఒకవేళ వీళ్ళకి జబ్బలు ఎక్కువ ఉన్నాయి, కొంచెం వీళ్ళకి కండ భాగం ఉంది, వీళ్ళకి పట్టేస్తుంది అనుకున్నప్పుడు మనం ఇక్కడ కొంచెం పెంచుకోవాలి. ఓకేనా? అంతే. అర్థమైంది కదా. తర్వాతకి ఇది ఎందుకు పెట్టాలి ఒకళ్ళు చెప్పండి. నువ్వు చెప్పురా, ఇది ఎందుకు పెట్టాలి ఇక్కడ? లేదు, అసలు ఇది దీనికి ఒక కారణం ఉంటుంది. ఎందుకు పెడుతున్నావు మనం? ఇది నువ్వు చెప్పురా. అర్థమైందని తల ఊపుతున్నావు. ఇది కూడా చెప్పాలి. వెరీ గుడ్. అది అట్లా క్లారిటీ నేను అడుగుతాను. చెప్పిన తర్వాత అనకూడదు అన్నమాట. నాకు వచ్చన్నా కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ రాదు అన్నట్టు. మరి ఇది ఎంత పెడుతున్నాం మనం? ఇది ఎందుకు పెడుతున్నాం? ఖర్చు కోసమేగా, ఇంకా వేరే ఏం లేదు. ఒకవేళ చెస్ట్ భాగం ఎక్కువ ఉంటే ఏం చేయాలి? నువ్వు చెప్పరా. పెట్టుకోవాలి. ఓకే, అంతేగా. ఇంకా అంతవరకు అయితే క్లారిటీ. ఒకవేళ చంక కింద భాగం మనకి లూజ్ వస్తే ఏం చేయాలి? నువ్వు చెప్పురా. చేసి చూపి మార్కర్ వేయి, కొంచెం వేయమ్మా. నీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అన్నావు కదా, ఇట్లా గీ ఎక్కడి నుంచి ఎక్కడికి చేయాలనేది. ఈ అమ్మాయి ఈ రోజే వచ్చిందండి. కాకపోతే క్లాసు ఏమర్థమైంది అనేది నేను ఒక టెస్ట్ పెడుతున్నా అంతే. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ డాట్ మనం ఎక్కడి నుంచి కొలుసుకొని ఎలా డ్రా చేయాలనేది ఎవరు చెప్తారు? నువ్వు ఆగు, వేరే వాళ్ళు. ఇది మనం వెనకేసిన డాటు హైట్ని బట్టి ఉంటుందా, లావుని బట్టి ఉంటుందా, ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. హైట్ని బట్టి ఉంటుంది. లావుని బట్టి ఏముంటుంది? లూజ్ అనేది ఉంటుంది. లూజ్ మనం ఎక్కువ పట్టాలా తక్కువ పట్టాలనేది దీంట్లో ఉంటుంది. దీనికి దానికి సంబంధం లేదు. ఓకేనా? హైట్ అంటే బక్కకున్న వాళ్ళు హైట్గా ఉంటే దీన్ని పెంచుకోవాలి. మళ్ళీ ఇక్కడ లావు పట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? అయితే దాన్ని ఎలా మనం డ్రా చేయాలి? ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి నాకు. దీన్ని గొలవద్దు. దీన్ని గొలవకుండా మన ముందు చెస్ట్ని పాయింట్ అనేది మనం ఎంత పెట్టుకోవాలి ఒక ఎక్స్ప్లెనేషన్. ఎవరికైతే ఎంత ఉంటుందని చెప్పండి. ముందు పాయింట్ కొలుచుకుందాం మనం. ఎంత ఉంటుంది పాయింట్? పెంచుకోవాలి. ఇప్పుడు ఈ అమ్మాయి నువ్వే రాదు డ్రాయింగ్. నువ్వేమ్మా, నీకు ఎక్స్ప్లెయిన్ చేసిన రాయినప్పుడు డ్రాయింగ్ అన్న వేయాలి. ఓకేనా? ఇది బ్యాక్ పార్ట్లు ఇవన్నీ తెలియలేదు అనుకోరా. ఒక్క తప్పు చేసినా కూడా మనకి ఏమైందంటే ఇంకా ముందు భాగం ఆగమైపోద్ది అన్నమాట. సెట్ కావు. ఓకే, అక్కడ పెట్టినావు. సెంటర్ ఉందా? అది ఒక పక్కకు ఉందా? ఎట్టుంది అది? సెంటర్ పెట్టి దీంతో నీకు సంబంధం లేదు. సెంటరే కరెక్ట్ మనకు. సెంటర్ అనేది పెట్టేసినావు. ముందు 10 పెడితే మనం 1/2 ఇంచ్ తక్కువ చేసుకోవాలా? చేయించుకోవాలి. ఓకే. లూజ్ అనేది ఒకళ్ళు వేయండి. ఎవరు? నువ్వే ఇవ్వచ్చు లూజ్ అనేది. చూసినావు నువ్వు లూజు 3 తరాలుగా చెప్పిన. అవి ఎవరెవరికి అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వేయాలి. ఓకే. స్కేల్ పెట్టి మంచి గీసి డ్రాయింగ్ అనేది ఎట్లుండాలో తెలుసా? అదొక కళ. వేస్తే కట్ వేరే వాళ్ళది వచ్చి కట్ చేయాలనిపించాలి. అట్లుండాలి డ్రాయింగ్ అంటే. స్ట్రైట్ గీత వేసినావు. నార్మల్ చెస్ట్ వాళ్ళకి ఎంత పెట్టాలి? వేయి ఎమ్మటే వేయాలి. ఎంత పెట్టాలి? ఒక అవగాహన రావాలి కదా. ఒక డాట్కి అంతే చాలు. కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత ఎక్కువ పెట్టాలి? ఇక్కడ మనం ఇంచు పెట్టినాం కదా, అది వాళ్ళకు ఉపయోగపడుతుంది. అట్లా పెట్టుకోవాలి. ఇంచు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంచు కాదు, ఇదంతా కలిపి ఇంచు. ఇప్పుడు ఎన్ని టైప్స్ వాళ్ళకి మనం ఇలా పెట్టుకోవాలి? 3 టైప్స్ వాళ్ళు. ఎవరైనా 3 టైప్స్ వాళ్ళు ఉంటారు. ఇక్కడైనా ఈ 3టికి మనకు ఒక అంచనా అనేది వస్తే తర్వాతకి మిడిల్గా ఎవరున్నారో దాన్ని బట్టి మనం పెట్టుకోలేగలుగుతాం. క్లాసులు అనేవి నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన డౌట్లు వీళ్ళకి క్లియర్ అయినాయో లేవో అని అందరిని అడుగుతాను. చూడండి, క్లియర్ అయిందమ్మా? నీకైందా? 100%. ఇంతకుముందు ఇలాగే కట్ చేసేదాను, సేమ్ ఇంతే చేసేదా? నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు నువ్వు చేసేటప్పుడు అందాజ కొద్ది వేసేది. మీకు అర్థమైందండి కరెక్ట్గా? నీకు ఏమర్థమైంది దీంట్లో? నువ్వు చేసిన తప్పులేంటి, చేయని తప్పులేంటి ఇంతకుముందు, ఇప్పుడు అర్థమైన ఏంటి చెప్పు. పెద్దగా చెప్పు. ఎట్లా పెట్టాలనే తెలియకపోయింది. అదొకటి అర్థమైంది. ఇక్కడ ఇది
రాకుండా ఎలా చేసుకోవాలంటే ఇది తెలుసు. వెరీ గుడ్. ఊపర్ చేస్తున్నానికి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎంత పెట్టుకోవాలని అర్థమైంది. క్లారిటీ ఉందా? ఇవన్నీ నువ్వు చేయలేదు. మామూలుగా అయితే బ్లౌజ్ కుట్టినావు కానీ ఇవన్నీ నువ్వు చేయలేదు. ఓకేనా? నీకేం అర్థమైంది దీంట్లో? ఫినిషింగ్ మొత్తం మీద ఒకటి చెప్పు. ఓవరాల్గా నీకు బాగా అర్థమైంది ఏంటో అది చెప్పు. అంటే ఇది ఖర్చు చెస్ట్ ఎక్కువ ఉన్నది, ఖర్చు పెంచుకోవడం. అది నీకు ఒక అవగాహన అనేది వచ్చింది. ఓకే కదా? మిడిల్ చెస్ట్ ఉంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు మూడు సైజులు ఉన్నాయి కదా. ఈ 3 సైజులకి మనం ఏదేది ఎలా చేయాలనేది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నార్మల్ వాళ్ళకైతే స్ట్రైట్గా వేయాలన్నా, కొంచెం మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇలా క్రాస్గా వేసుకోవాలి, కొంచెం ఉప్పర్ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ కొంచెం పెంచుకొని ఇందులో. వెరీ గుడ్. అందరికి అర్థమైంది ఈరోజు క్లాస్ అనేది. ఓకేనా? అందరికి అర్థమైందండి. ఇలాగే మీకు కూడా డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ కటింగ్ అనేది నేర్పుతాం. మీరు చక్కగా రావచ్చు. మీకు ఎలాంటి భయం ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా వచ్చి నేర్చుకోవచ్చు. అందరు కూడా చక్కగా వీళ్ళలాగానే నేను నేర్పిస్తాను. ఓకేనా?